నాకు అస్సలు ఇది అర్థం కావడం లేదు. ఆలియా ఇదంతా ఎలా చేసిందని. ప్రజ్ఞకు కూడా ఏమీ మాట్లాడడం లేదు. తను ఓటమిని అంగీకరించిందనిపిస్తోంది. ఇప్పుడు ఆలియా ప్రజ్ఞావతిని బయటకు పంపించేస్తుంది. మనం ఏదో ఒకటి చేయాల్సిందే. కానీ మనం ఏం చేయగలం ఆకాష్? ఇప్పుడు అన్ని పవర్స్ ఆలియా చేతిలో ఉన్నాయి కదా. తను అభి బావగారి మాటే వినలేదు. ఇక మనం చెప్తే ఎందుకుంటుంది? ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి ఒక్కదారు ఉంది అర్చన. ఆలియా నాపే వ్యక్తి కేవలం ఒకే ఒక్కడున్నాడు. ఎవరు? ప్రవీణ్. నేను వెంటనే కాల్ చేస్తాను. ఆకాష్ చెప్పు. ప్రవీణ్ ఎక్కడున్నావు? నేనిప్పుడే బయటకు వచ్చాను. ఏంటి, ఏమైంది చెప్పు. నువ్వెందుకు ఇంత టెన్షన్గా ఉన్నావు? ప్రవీణ్ నువ్వెక్కడున్నా సరే వీలైనంత త్వరగా ఇంటికి తిరిగి వచ్చేసాయి. ఇక్కడ చాలా ప్రాబ్లంగా ఉంది. ఆలియా చేతికి అన్ని పవర్స్ వచ్చేసాయి. ప్రాపర్టీ పేపర్స్ అన్ని తన పేరు మీదకి రాయించుకుంది. అంతేకాదు ప్రజ్ఞావతిని కూడా తన ఇంటి నుండి బయటకు పంపించేస్తోంది. వాట్? అలాగే అభి అన్నయ్యతో కూడా తను చాలా నీచంగా బిహేవ్ చేస్తోంది. చాలా దారుణంగా ట్రీట్ చేస్తోంది. తను ఆలియాకి పనివాడన్నట్టు. అర్థం కావడం లేదు. సిచ్యువేషన్ ఇప్పటికే కంట్రోల్ తప్పిపోయింది. దాన్ని నువ్వు మాత్రమే కంట్రోల్ చేయగలవు. ప్రవీణ్ ఇంటికి వచ్చేయి ప్లీజ్. ఏదో ఒక విధంగా మీరు ప్రజ్ఞావతిని ఎక్కడికి వెళ్లకుండా ఆపండి. నేను వీలైనంత త్వరగా అక్కడికి రావడానికి ట్రై చేస్తాను. ఐ విల్ ట్రై బట్ ప్లీజ్ కమ్ సూన్. ఈ ఆలియా అసలు తన పేరు మీదకి ఎలా రాయించుకుంది? ఆలియా, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ప్రజ్ఞని ఇంటి నుండి పంపించేస్తున్నావు. సరే అయితే మాకేం అభ్యంతరం లేదు. కానీ నువ్వు మీ అన్నయ్యతో ఇలా ఎలా ప్రవర్తించగలవు? ఏ అన్నయ్య? ఐ మీన్ ఎలాంటి అన్నయ్య? ఏ అన్నయ్య అయినా తన చెల్లెలతో ఇలాగే బిహేవ్ చేస్తాడెందునన్నమా? బహుశా నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఎన్నిసార్లు తను నాతో బంధం తెంచేసుకున్నాడు, అలాగే నన్ను ఎన్నిసార్లు అవమానించాడు అని. కానీ నేను మర్చిపోలేదు. నాకు మొత్తం అంతా చాలా చక్కగా గుర్తుంది. అయినా నేను అసలు ఏం తప్పు చేశాను అంటే ఇందులో నా తప్పు ఏముంది చెప్పండి? నేను కేవలం నా ప్రేమను పొందాలనుకున్నాను, నా ప్రవీణ్ని పొందాలనుకున్నాను. కానీ తను అది కూడా జరగనివ్వలేదే. ప్రవీణ్కి ఆ బుల్బుల్తో పెళ్లి చేసేశాడు. చూస్తుంటే నేను తన చెల్లెల్ని కాదు, బుల్బులే తన చెల్లెలన్నట్టు. ఇప్పుడు చూసా కదా నానమ్మ ఏం జరిగిందో. దీన్నే అంటారేమో డెస్టినీ అని. భగవంతుడు బుల్బుల్ని తన దగ్గరికి తీసుకెళ్లిపాడు. మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఇలా మహాత్ముడైనందుకు తనకేం దక్కింది? ఏం లేదు కదా. కాని నన్ను అవమానించి తను మొత్తమంతా కోల్పోయాడు నానమ్మా. తను నన్ను అవమానించి ఆ నిర్ణయం తీసుకున్న రోజున మీరెవ్వరూ తనని ఆపనేలేదు. మరి ఈ రోజు నన్నెందుకు ఆపుతున్నారు? ఒక అన్నయ్య తన చెల్లెల విషయంలో ఇదంతా చేయగలిగినప్పుడు మరి ఒక చెల్లెలు తన అన్న విషయంలో ఇలా ఎందుకు చేయకూడదు? నోరు మూసుకో, సిగ్గులేందానా. వాడు నీకు అన్నయ్య స్థానంలో ఉంటూ ఏమైతే చేశాడో దానికి వాడికి రుణపడి ఉండడం కాదు కదా. కనీసం దాన్ని నువ్వు ఎప్పటికీ కూడా లెక్క పెట్టలేవాలియా? నా గనుక ముందే తెలుసుంటే నువ్వు ఇదంతా ఎప్పటికైనా చేస్తావని అప్పుడు నేను వాడికి చెప్పేదాన్ని కాదు. ఆ రోజు నిన్ను క్షమించమని. తెలుసు కదా, నేను చెప్పినందువల్లే వాడు నిన్ను క్షమించి వదిలేశాడు. అలాగే నిన్ను ఈ ఇంట్లో ఉండనిచ్చాడు. లేకపోతే నువ్వు ఈ ఇంట్లో కాదు కదా, ఈ పాటికి ఇంటి బయట ఎక్కడో ఉండేదానివి. మీరిద్దరు ఒకే తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు. కానీ నాకు అర్థం కావడం లేదు. వాడి మనసులోనేమో ఎంతో జాలి దయ నిండిపోయింది. కానీ నీ మనసులో ఇంత ద్వేషం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికైనా జీవితంలో ఎప్పుడు ప్రేమ అనేది దొరకలేదో వాళ్ళ మనసులో ద్వేషమే కదా ఉంటుంది నానమ్మ. అయినా మీరేం ఆలోచిస్తున్నారనే దాన్ని నేను కొంచెం కూడా పట్టించుకోవడం లేదు. మీకు తన మంచి పనులు గుర్తున్నాయి, కానీ తను చేసిన ఇన్సల్ట్ సంగతేంటి? నన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేశాడు కదా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,